విజయవాడలో పెన్షన్ల కోసం ఉదయం నుంచే సచివాలయం వద్దకు చేరుకున్నారు పెన్షన్దారులు. వృద్ధులు సచివాలయాల వద్ద తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం పెన్షన్ పంపిణీ చేయనున్నట్లు సచివాలయ సిబ్బంది చెప్పారని అంటున్నారు లబ్ధిదారులు. ఇప్పటివరకు నెల ప్రారంభం కాగానే ఉదయాన్నే వాలంటీర్లు వచ్చి పెన్షన్ ఇచ్చేవారని, అయితే ఇప్పుడు సచివాలయానికి రావాల్సి వస్తుందని అంటున్నారు. 3వ తేదీ వచ్చినా ఇప్పటి వరకు పెన్షన్ రాలేదంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామ్ విజయవాడ నుంచి అందిస్తారు. ప్రతి నెల మొదటి తారీఖున 1వ తారీఖునే అవ్వ తాతలకు అలాగే వికలాంగులకు ఎవరైతే వితంతువులు ఉన్నారో వాళ్ళకి అందరికీ కూడా పెన్షన్ ఇళ్ళకి చేరేది. అయితే వాలంటీర్లతో ఈ సర్వీసులను ఆపేయాలి అని ఏదైతే వేశారో దానికి ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పుడు వాలంటీర్లతో ఇవ్వకపోవడంతో ఇప్పుడు దాదాపు 3 రోజుల తర్వాత ఈరోజు పెన్షన్ల పంపిణీకి ఎలక్షన్ కమిషన్ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. అలాగే మార్గదర్శకాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దాని ప్రకారం ఈరోజు ఉదయాన్నే వాళ్ళ పెన్షన్లు తీసుకోవడం కోసం పెన్షనర్లు అందరూ ఈ వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, మితం ఎవరైతే వాళ్ళ పెన్షన్ల కోసం రావాల్సి ఉందో వాళ్ళందరూ 2-3 రోజులుగా ఎదురు చూస్తున్న వాళ్ళంతా కూడా ఇక్కడ సచివాలయాల వద్దకు పెన్షన్ల కోసం వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఇక్కడ పెన్షన్ కోసం వచ్చినటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. అమ్మ చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పెన్షన్ తీసుకుంటున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి పెన్షన్? మా ఆయన గారు 10 సంవత్సరాల నుండి చచ్చిపోయాడు. ఆయన పెన్షన్ నాకు ఇస్తున్నారు. ఆయన పెన్షన్ ఇస్తున్నారు. సో మరి గత కొద్ది సంవత్సరాలుగా పెన్షన్ తీసుకుంటున్నప్పుడు మీకు పెన్షన్ ఇంటికి వచ్చేదా? ఏంటి పరిస్థితి, ఎలా ఉండేది? ఇంటికి వచ్చే ఇచ్చారమ్మా, ఇంటికి వచ్చే ఇచ్చారు. మరి ఇప్పుడే ఇలా పెట్టారు అంతే. ఇంటికి వచ్చే ఇచ్చారు, ఇప్పుడే ఇలా చేశారు అని చెప్పని కూడా ఆవిడ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అమ్మ చెప్పండి, ఇండ్లకు వచ్చి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మీరు సచివాలయానికి వచ్చి పెన్షన్ తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈరోజు పెన్షన్ ఏ టైంకి ఇస్తాను అట్లాంటిది ఏదైనా తెలిసిందా? సాయంత్రం ఇస్తానన్నారు. సాయంత్రం నుంచి 7 దాకా ఇస్తాను. మళ్ళీ రేపు మామూలు పొద్దున్న 7 నుంచి సాయంత్రం 7 దాకా ఇస్తామన్నారు. సో ఉదయం నుంచి సాయంత్రం 7 దాకా కూడా పెన్షన్ ఇస్తామని చెప్పారని అయితే చెప్తున్నారు. అయితే ఈ చెప్పిన వాళ్ళు అమ్మ చెప్పండి, ఇళ్లకు అంటే వృద్ధులకు వికలాంగులకు వాళ్ళందరికీ కూడా ఇళ్లకు వచ్చి పెన్షన్లు ఇచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉండేది. మరి ఇప్పుడు కూడా ఇళ్లకు వచ్చి వాళ్ళకి పర్టికులర్గా వృద్ధులకి వికలాంగులకి ఇస్తా ఉన్నారా, లేకపోతే వాళ్ళు కూడా సచివాలయానికి రావాలని చెప్పడం అలాంటిది ఏదైనా? అదేం చెప్పలేదు సార్, చెప్పలేదు. మరి వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళ ఇబ్బందులు కూడా మనం చూసుకోవాలి. సో ప్రతి నెల మీరు పెన్షన్ కోసం వచ్చేవాళ్ళు, ఇప్పుడు పెన్షన్ ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు పెన్షన్ కోసం వచ్చారు, ఎలా అనిపిస్తుంది? అవును సార్, సచివాలయానికి వెళ్ళమని 9 కల్లా వస్తారు వెళ్ళమంది, అందుకని వచ్చాము మేము. అప్పుడు 9 కల్లా ఇస్తారని. సో అది 9 గంటలకల్లా పెన్షన్ ఇస్తారు అని చెప్పేసి వచ్చామని చెప్పనైతే వీళ్ళంతా ఇక్కడికి వచ్చి కూర్చున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వృద్ధులు వికలాంగులకు ఇళ్లకే వెళ్ళి పెన్షన్ ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు అన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు పెన్షన్లు ఇవ్వాలి అని ఏర్పాటు చేసినటువంటి మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినంత వరకు ఇంకా సచివాలయాలకు ఇంకా బ్యాంకులకు వెళ్ళి డబ్బులు తీసుకురావడం, అవన్నీ కూడా వీళ్ళకి పంచడం, ఇదంతా జరగాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మరికొద్దిసేపట్లో అంటే దాదాపు మధ్యాహ్నం నుంచి కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పారని కూడా ఇక్కడ పెన్షనర్లు కొందరు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రామ్, NTV, విజయవాడ నుంచి.